జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలు మారుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. సో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడం ఎంత సహజమో, ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన బొద్దుల రూప గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మరి గతంలో ఆమె బీజేపీలో ఏం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అయ్యారు? అక్క చెప్పండి. ఈరోజు నా పేరు రూప. నేను ఈరోజు కాంగ్రెస్లో బీజేపీ నుండి కాంగ్రెస్లోకి జాయిన్ కావడానికి కారణం ఏంటంటే, నవీన్ అనే వ్యక్తి మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి ఒక్కరు ఏ రాత్రి వచ్చి డోర్ కొట్టినా ప్రతి ఒక్కరికి సాయం చేసినోడు ఉన్నాడు. నేను ఏ పార్టీలు ఉన్నా కండ వేసుకొని వచ్చి తమ్ముడు వీళ్ళు ఈ ఆపత్తులు ఉన్నారంటే ఆయన అంతూ సహకారం చేసేవాడు. నేను ప్రతి ఒక్కరికి చదువులోనే కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా తమ్ముడు వీళ్ళు ఈ బాధలో ఉన్నారు తమ్ముడు అంటే ఇచ్చేసాను. ఈరోజు ఎక్కడెక్కడో టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఎక్కడెక్కడో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వచ్చేసి మా ఇంటి ఫ్యామిలీ నెంబర్ని జూబ్లీహిల్స్లో పుట్టి పెరిగి జూబ్లీహిల్స్ గడ్డ మీద పులిలాగా పెరిగిన అబ్బాయిని రౌడీ షీటరు అవి ఇవన్నీ ఎవడెవడో వచ్చి చెప్తుంటే నేను ఇవి తట్టుకోలేక కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారమ్మా? మరి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు కదా, ఏం చేస్తారు? బీజేపీ ఓట్లన్నీ కాంగ్రెస్లో ఇస్తారా? ఇప్పుడు నావి 3000 ఓట్లు ఉన్నాయండి. నేను ఈ వన్ సైడ్ నా తమ్ముడిని గెలిపించుకుంటా. ఎవడైతే కౌశిక్ రెడ్డి ఉన్నాడో కౌశిక్ రెడ్డికి జూబ్లీహిల్స్ కాన్సెషన్ తోటి చెప్పు దెబ్బ కొట్టిస్తాం జూబ్లీహిల్స్ ప్రజలతోటి. ఎందుకంటే ఆయనలాగా మా వదిళ్ళు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా కొంగులు చాపలేదు, ఆడపిల్లల్ని టేజ్ ఎక్కిచ్చేసి మాట్లాడిపిలేదు, ఇసం తాగేసి పెట్రోల్ పోసి తగిలిగొట్టుకుంటామని అనలేదు. ఎంతైనా ఆయన మగోళ్ళలాగా తిరుగుతున్నాడు, మగోళ్ళలాగా హెల్ప్ చేసిండు కాబట్టి మగోళ్ళలాగా వెళ్ళి ఓటు అడుక్కుంటున్నాడు. ఇలాగా మేము చచ్చిపోతాం, మీరు ఓటు వేయకపోతే నాకు ఒక్కసారి ఇచ్చేయండి అని వయసున్న ఆడపిల్లలకి టేజ్ ఎక్కిచ్చేసి మాట్లాడిపించడము, మా పిల్లంతో కొంగు చాపియడము, ఇట్లాంటివి మా నవీన్ తమ్ముడు కాడ లేవు. అవన్నీ మేము తట్టుకోలేక కౌశిక్ రెడ్డి అంతా మేము దిగజారిపోలేదు. కౌశిక్ రెడ్డి అనేడు ఒక చిల్లర ఇది, వాడు ఎందుకో ఇట్లా దిగజారిపోతుండో మాకు ఎవరికి అర్థం కావట్లే. జూబ్లీహిల్స్ కాన్సెషన్ లాస్ట్న వాడికి చెప్పులు అర్థలేసి పంపిస్తారు. ఓకే, నవీన్ యాదవ్ గెలిచాడమ్మా? మీరు కాంగ్రెస్లోకి వచ్చారు కదా, గెలుస్తున్నాడు, 100% గెలుస్తున్నాడు. మేము మెజార్టీ కోసం చూస్తున్నాం. నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు, ఆయనకి మెజార్టీ కోసం మేము. సికింద్రాబాద్ ఎంపీగా మీ గతంలో ఉన్న పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి ఎంపీగా ఉండే, అదే ఎంపీ పరిధిలో జూబ్లీహిల్స్ ఉంది కదమ్మా, అప్పుడేం చేయలేదా మరి? ఎక్కడేం చేసిరండి? మేము వెళ్ళి ఎన్నోసార్లు చెప్పినాం, అన్న అక్కడ ఆ ప్రాబ్లం ఉంది, అన్న ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందంటే మాకు ఒక క్యాండిడేట్ని ఒప్పచెప్పిండు. ఆ క్యాండిడేట్ కూర్చుంటే ఎవడు లేస్తే కూర్చోడు. ఆయన వల్లనే మేము. ఎవరా క్యాండిడేట్? దీపక్ రెడ్డి అనే వ్యక్తి. అతను కరెక్ట్ ఉంటే మాకు ఇవన్నీ ఎందుకు ఉంటాయండి? ఆయన ప్రజల్లోకి పోయి సేవలు చేసి నవీన్ యాదవ్ లాగా మా పబ్లిక్లో ఉంటే ఈరోజు ఎందుకు వేరే పార్టీలకు వెళ్ళవలసి వస్తుంది? జూబ్లీహిల్స్లో సినిమా రంగానికి సంబంధించిన చాలామంది కూడా ఉంటారు కనుక, సో మొత్తానికి తెలంగాణ ఫైటర్స్ అసోసియేషన్ కూడా మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సో వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తున్నారు, వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి తెలుసుకుందాం. రవి గారు చెప్పండి, మీరు అసోసియేషన్ ప్రెసిడెంట్గా అసలు మీ సమస్యలు ఏంటి, మీరు ఎందుకు ప్రచారంలో పాల్గొంటున్నారు, సో దానికి ఏం చెప్తారు? ముందుగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ నమస్తే అండి. మాది తెలంగాణ ఫైటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చేసినా కూడా ప్రతి ఒక్కరు శ్రీశైలం యాదవ్ దగ్గరికి కానీ లేకపోతే నవీన్ అన్న దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటారు. వీళ్ళు ఎంబటే అందరిలాగా కాకుండా రాజకీయ నాయకులాగా నేను ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించడం కాకుండా నేనున్నానని వాళ్ళు భరోసా కల్పించి వాళ్ళకు న్యాయం చేయడానికి ముందుకు వస్తారు. ఈ విధంగా న్యాయం చేస్తున్నారని చెప్పి కొంతమంది వాళ్ళను రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే సమస్య పరిష్కారం కావాలా, ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్లో పోలేరు కదా. పెద్ద ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకున్నప్పుడు వాళ్ళని పిలిపించి మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేస్తారు. దానికి మీకోసం ఏం చేశారు? మాకు చాలా చేశారండి. మాది అసోసియేషన్ గురించి కానీ మా ఫైటర్స్కి ఏమైనా ఇబ్బందులైనా ఏమైనా ప్రాబ్లం అయినా అసోసియేషన్లో వాళ్ళకు ఫైట్లో దెబ్బ తాగినా కూడా వాళ్ళు పిలిపించి డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ హెల్ప్ చేసేవాడు. అందుకనే మేము మా ఫైటర్ అసోసియేషన్ మొత్తం శ్రీశైలం అన్న తరపున నవీన్ అన్న బంపర్ మెజార్టీతో గెలవడం కోసం మేము అందరం కృషి చేస్తున్నాం. ఎంతమంది ఉంటారు? దాదాపు 350 మంది ఫైటర్స్ ఉంటారు. మా ఫ్యామిలీలు కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కానీ వాళ్ళందరికీ క్యాన్వాస్ చేయడం జరుగుతుంది అందరు ఫైటర్ అసోసియేషన్ నుంచి. సినిమా రంగంలోని కార్మికులు కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి వేతనాలు తక్కువ ఉన్నాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది కదా, నిజంగా అట్లాంటి సమస్యలు ఉన్నాయా? ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఈ మధ్య పరిష్కారం జరిగింది కొంతవరకు. ఇంకా నవీన్ అన్న గెలిస్తే ఈ లోకల్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆయన ద్వారా అందరూ ఆర్టిస్టులు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరూ నమ్మకంగా ఉన్నారు. 100% ఆ నమ్మకం కరెక్ట్గా చేయగలుగుతారని మేము నమ్ముతున్నాం. అందుకనే జూబ్లీహిల్స్
ప్రజలందరూ ఆయన బంపర్ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము. మేము కంటిన్యూగా మేము ప్రతిరోజు క్యాన్వాస్ చేస్తున్నాం. మా వంతు 300 మంది ఫైటర్స్ క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎట్లుంది పరిస్థితి? 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాంగ్రెస్ అని చెప్పి ప్రచారం చేస్తుంది కదా బీఆర్ఎస్ పార్టీ. దీన్ని ఎట్లా? ఏ పార్టీలు ప్రచారం చేసినా కూడా వ్యక్తిగతంగా వీళ్ళు చాలా గొప్పలు. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ప్రతి చిన్న పిల్లోని అడిగినా కూడా నవీన్ అన్న, శ్రీశైలం అన్న గురించి తెలుసు. పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఏ ఏరియా పోయి అడిగినా కూడా నవీన్ అన్న అనే వాదన తప్ప ఇంకెక్కడా లేదు. అందుకని కంపల్సరీ గెలుస్తారని ప్రజలు చెప్తున్నారు, మేము చెప్పడం కాదు. ఎక్కడి పోయినా కూడా మీకేం పర్వాలేదు, ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నారు. అందుకని మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది అన్నకి. థ్యాంక్ యూ. మొత్తానికి ఫైటర్స్ అసోసియేషన్ అయితే సో లోకల్గా ఉన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ అబ్బాయి నవీన్ యాదవ్ ఇద్దరు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సినీ రంగానికి ఎంతో మరి ప్రోత్సాహిస్తున్నారు. ఎప్పుడు అవసరం పడ్డా కానీ వాళ్ళకి సంబంధించి ఆర్థిక సాయం కావచ్చు, మాట సాయం కానీ చేస్తున్నారు కనుక మేము నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాం. నవీన్ యాదవ్ గెలుపు సాధిస్తాడనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. Now, may I know your question, please? What would you like to know from me? अभी जुबलीहिल्स चल रहा है, अब क्या बोलना चाहते हैं? किसके बारे में? इसके बारे में बोलना चाहते हैं? देखिए, आप इलेक्शन के बारे में पूछना चाह रहे हैं या कैंडिडेट के बारे इलेक्शन के बारे में बोलो जी. अभी इलेक्शन चल रहा है ना. It is a re-election, not election. Because Maganti expired, this is a re-election. This is not election. So, आपका simultaneously, नाम क्या है? I am Ranjit Singh, a senior citizen. My age is 77 years. Okay. Now, I would like to bring few words. I don't want to waste your time, precious time. Naveen Yadav, he is a very eminent and intellectual boy. He is an architect. Okay. He is well educated. The very thing is that he has worked hard and he is working hard since long. Unfortunately, he did not win, but at this time he will win. He is working very hard. Okay. Even though the workers along with him, they are also working very hard. Okay. And according to my knowledge, you should give a opportunity to the youth. It is not a dynastical problem. Baap bata utra, dada bata utra nahi. You should give a opportunity. Ye loktantra hai, loktantra. You should give an opportunity, a chance to the young boy. He is very aggressive, and I hope he will do the best to all the people because he has got plenty in abundance money. He can do his business, but he is getting involved in politics to do good welfare to the public. And not only this thing, he has helped many persons not getting in the politics. He is a very fair boy, and my blessings to him, he will win. They are working very hard. Last time I have seen all the progress. Now the progress is going high. It's coming to 75%. What about Chinna Srisailam Yadav? He is his father. He is not involved in politics. How come you are asking? You can ask about the candidate, not about his father. You can ask about Revanth Reddy, about not his father. Yes. Huh? So, how come you are asking about Srisailam Anna? This is not the issue. लोग पूरा बोल रहे हैं उन्हें एक राउड शीटर है बोल के बोल रहे हैं. Now you have come to the point. See, many politicians are in scams. They are all rowdy sheeters. They are not white collars. Like Srisailam Yadav. Who said that? Why are you involving Srisailam Yadav? You should involve. Myself nahi. Those are BJP and BRS saying like that. They will say they are also in scam. For example, I'll tell you, Kavita was right behind bars for 9 months in scam. KCR is in scam. Harish Rao is in scam. BJP Kishan Reddy, Bandi Sanjay and Ramchandra Rao. What about those? See, they did not come into the knowledge of that. Please don't involve him. Now you have come to the point of Srisailam Anna. You don't involve his father in that. Many politicians are there who are not white collars. White collars. The very thing is that. Yeah. All are the criminals. Yeah. The politics is it's like that. It's a old wine in a new bottle. ये पुरानी शराब है नई बॉटल में. The very thing is that
I request you, never involve Srisala Manna in this case. You see the candidate, his work, his attitude, his altitude. ఓకే. సో మొత్తానికి 77 సంవత్సరాలు ఉన్న ఒక సీనియర్ సిటిజన్ కూడా నవీన్ యాదవ్ గెలవాలి, యంగ్స్టర్స్ రాజకీయాలకు రావాలి, అగ్రెసివ్గా ఉన్నాడు కనుక అవకాశం ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రహీంతో శ్రీనివాస్, 99 టీవీ, యూసుఫ్గూడ నుంచి.